ఇవ్వలేదు కాబట్టి విద్యార్థుల జీవితాలు నాశనం అవ్వడానికి కారణం ఒక రకంగా ప్రభుత్వం కూడా. మీరు డబ్బు లేకపోతే స్టూడెంట్స్ ఏం చేస్తారు? సో వాళ్ళ సర్టిఫికేట్లను పెట్టుకొని బ్లాక్మెయిల్ దందా చేస్తుండా. వాళ్ళ అడ్మిషన్స్ మేనేజ్మెంట్ కోటాలో ఎన్ని సీట్లు అమ్ముకుంటాడో మాకే తెలుసు గురునానకోడు. అసలు ఆ భూమియే కబ్జా భూమి గురునానక్ది కాలేజ్ది. ఇక అవన్నీ మాట్లాడితే మళ్ళీ చరిత్రలోకి పోవాలి, ఇవన్నీ ఉంటాయి మళ్ళీ. సో సబ్జెక్ట్ మాట్లాడాలనుకుంటే కనుక ఈ స్టూడెంట్స్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో స్టూడెంట్స్ని దీని నుంచి బయటపడేయండి. వాళ్ళు ఎంటెక్ కౌన్సిలింగ్ సీట్లకు పోవాలంటే బీటెక్ సర్టిఫికెట్లు పట్టాలి. వీళ్ళు ఫీజు కడతలేరు అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి సర్టిఫికెట్లు ఇస్తలేరు. మరి తెలంగాణలో లేకుండా చేస్తారా గురునానక్ని? గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీతి నిజాయితీ మానవత్వం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు కదా. గురునానక్ ఇన్స్టిట్యూట్ని లేకుండా చేయి, స్టూడెంట్స్ని బ్లాక్మెయిల్ చేసిందని సీజ్ చేయి. చేస్తారా? చేసి చూపియండి. చేస్తే బీఆర్ఎస్ ఆఫీస్ను కూల్ చేయండి. ఓకే, ఎన్ కన్వెన్షన్కు 4 కోట్లు డిమాండ్, 400 కోట్లు డిమాండ్ అంట. వామ్మో, బాగానే ఇచ్చారు. అంటే మరి అంతకుముందు బీఆర్ఎస్కి కూడా నాగార్జున ఫండింగ్ పంపించిండు ఆ కూలగొట్టద్దని. అప్పుడు నాగార్జున ఫండింగ్ పంపిస్తే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఫండింగ్ తీసుకోవాలి. సేమ్ మీ పాలనే వీళ్ళది కూడా ఉంది కదా. అంతకుముందు నాగార్జున ఎంత ఫండింగ్ పంపించింది మరి బీఆర్ఎస్ పార్టీకి ఎన్ కన్వెన్షన్ గురించి, దీన్ని కుళ్ళగొట్టద్దు ఏం చేయొద్దని. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కోర్స్ రేవంత్ రెడ్డి ఇప్పటికే హైడ్రా ద్వారా 2500 కోట్ల రూపాయలు ఇంకెక్కువనే వెనకేసుకున్నట్టు టాక్ బయట. ఇవన్నీ నిజాలు మాట్లాడుతున్నామని మరి రేవంత్ రెడ్డికి ఫ్రస్ట్రేషన్ వచ్చి ట్యూబు గొట్టాలని మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మాట్లాడుతుంటేనే రేవంత్ రెడ్డి సార్కి మండుతూ ఉన్నది. అరే శాటిలైట్ వాళ్ళు మాట్లాడతలేరు, హైడ్రా ద్వారా రేవంత్ రెడ్డి వెనకాల వేసుకుంటూ పైసలు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారని బాధపడుతున్నారు. కరోనా మళ్ళీ వస్తుంది. పంజాబ్ విసురుతున్న కోవిడ్ 4.0 అంట. కొత్త వేరియంట్ వెలుగులోకి. యూరప్, యూకే, యూఎస్లో వ్యాధి గుర్తింపు. కోవిడ్ XCC విజృంభణ. సో కోవిడ్ మళ్ళీ విజృంభించబోతుందట. సో తస్మాత్ జాగ్రత్త. సో ఇంకా భారతదేశానికి రాలేదు, 4th వేరియంట్ రాబోతుంది. సో దయచేసి తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ శానిటైజేషన్లు, మాస్కులు, గుంపులో తిరగడం అండ్ అట్లాగే ఫ్లైట్లో నుంచి ఎవరైనా బయట దేశంకి వెళ్ళొచ్చినా తగిన జాగ్రత్తలు మనమే తీసుకోండి. సెల్ఫ్ ఐసోలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ, ఏపీకి కొత్త ట్రైనీ ఐపీఎస్లు. 2 తెలుగు రాష్ట్రాలకు 8 మంది కేటాయింపు. రాష్ట్రానికి 4 చొప్పున యువ ఐపీఎస్లు. 20న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ల పాసింగ్ పరేడ్. నిఖత్ జరీన్కు డిఎస్పీ ఉద్యోగం. గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇస్తామని గతంలో హామీ ఇచ్చిన సీఎం రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం డిఎస్పీగా ఉద్యోగం. నియామక పత్రాన్ని అందించిన తెలంగాణ డీజీపీ జితేందర్. మనం ఉన్నట్టు మాట్లాడుకుందామా. నిఖత్ జరీన్ గెలిచిన తర్వాత కేసీఆర్ గారు, తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తను గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రభుత్వం తరపున తనకి చెక్ ఇవ్వడం జరిగింది. ₹1 కోటి ఏమో సమ్ ఇచ్చినారు. అండ్ అట్లాగే 600 గజాల స్థలం కూడా ఇచ్చినారు. దాంతోపాటు ఉద్యోగం మాజీ సీఎం కేసీఆర్ అనౌన్స్ చేయడం జరిగింది. మనం ఏదైనా ఉన్నట్టు మాట్లాడుకోవాలా. ఇక్కడ నిఖత్ జరీన్ పోయి గోల్డ్ మెడల్ కొట్టడానికి తనకి చేయూత ఇచ్చి తెలంగాణ బిడ్డగా, సో క్రీడాకారునిగా తనకి ఇంటికి పిలిచి భోజనం పెట్టి, ఆ ఫోటో కూడా ఉంటుంది చూడండి. కేసీఆర్తో ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కేసీఆర్ గారు నిఖత్ జరీన్ కలిసినారు, చెక్ ఇచ్చినారు. దాంతోనే తను ట్రైన్ అయ్యి మళ్ళా ఒలింపిక్స్కి పోయి ఆడింది. 600 గజాల స్థలం ఇచ్చినారు. అండ్ అట్లాగే ఉద్యోగం ఇస్తామని కూడా ప్రకటించినారు. కానీ ఇక్కడ ప్రకటించింది కేసీఆర్, రేవంత్ రెడ్డి కూడా ప్రకటించి ఉండొచ్చు, కానీ కేసీఆర్ కూడా ప్రకటించిండు కదా. మరి ఆ విషయం వాస్తవంలాగా మనం కూడా ఒప్పుకోవాలి కదా. డెఫినెట్గా పాజిటివ్ నెగిటివ్ 2 చర్చించుకోవాలా. నిఖత్ జరీన్కి ఆల్రెడీ 600 గజాల స్థలం ఇచ్చినారు, కోట్ల రూపాయలు ఇచ్చినారు. అండ్ అదే రకం 1 కోట 2 కోట్ల నాకు అమౌంట్ గుర్తులేదు, బట్ మినిమం ₹1 కోటి అయితే ఇచ్చినారు. 600 గజాల స్థలాలు బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో ఇచ్చినారు. అండ్ ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ గారే స్వయంగా ప్రకటించినారు. ఇది ఒప్పుకోవాలా. దీంట్లో కేసీఆర్ పాత్ర కూడా ఉందని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ ఓన్లీ రేవంత్ రెడ్డి గారి పేరే రాసిండ్రు కాబట్టి నేను చెప్తున్నా.
దీనికి. అండ్ సో మొత్తానికి ఇది ఆదాబు. ఇక నమస్తే తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ మాస్టర్లు అస్మదీవుల కోసమే RRR అష్టవంకర్లు ప్రత్యేక కథనం 4th సిటీ ఫ్యూచర్ ట్రేడింగ్. ఈ యాక్చువల్గా దీని వెనకాల దందా ఏం చెప్పాలన్నా, ఎక్కడెక్కడైతే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందో అక్కడక్కడ ముందే గవర్నమెంట్ లోపల ముందే ఇచ్చేస్తారు కదా, చెప్పేస్తారు గవర్నమెంట్ ఆఫీసర్లు ఇక్కడ రాబోతుంది సార్ అంటే. కొంతమంది ఏం చేస్తారు, ఈ ముఖ్యమంత్రుల పేషీలు ఉన్నోళ్ళు లేకపోతే మంత్రులు వాళ్ళ వెనకాల వాళ్ళ ఫ్రెండ్ కంపెనీలు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ముందే తెలుసుకొని తక్కువలోనే భూమి కొనేస్తారు. భూమి కొన్నాకనే అక్కడ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాతనే వీళ్ళు పైకి వస్తారు, అంటే రేట్లు పెంచుకొని మళ్ళీ దాన్ని అమ్ముకొని బిజినెస్ చేసుకుంటారు. ఇది మొత్తం మాఫియా వెనకపోంటి జరిగేది. ఓకే, జమిలీ ఎన్నికలకు కేబినెట్ ఓకే. నేడు చలో ప్రజాభవన్. రుణమాఫీ కాని రైతుల పిలుపు. మద్దతు ఇవ్వాలని కుల సంఘాలకు వినతి. సోషల్ మీడియా ద్వారా రైతులంతా ఏకం. ప్రభుత్వం మాట తప్పిందని ఆగ్రహం. మాఫీ అయ్యేదాకా పోరాడతామని హెచ్చరిక. రుణమాఫీ దోకాపై మీరైనా జోక్యం చేసుకోండి. గవర్నర్కు నెన్నెల రైతులు లేఖలు. సో ఈరోజు చలో ప్రజాభవన్, అందరూ కూడా రైతులు ప్రజాభవన్కి వెళ్ళబోతున్నారట. సో అక్కడ వాళ్ళ బాధలు చెప్పుకోనికి ప్రొటెస్ట్ చేయబోతున్నారు. మరి చూద్దాం, వాళ్ళ బాధ వర్ణనాతీతం. చాలామందికి రైతు రుణమాఫీ కాలేదు. ఇంకా 5 లక్షలకు పైగా రైతులు ఎదురు చూస్తున్నారు రుణమాఫీ కోసం. వీళ్ళేమో అందరికి ఇచ్చేసామని డప్పులు కొట్టుకుంటున్నారు, కానీ రుణమాఫీ కాలేదన్నది వాస్తవం. చాలామందికి కాలేదు. దాంట్లో కుటుంబానికి ఒక్కడికి అని మెలకబెట్టిండ్రు. తండ్రికి ఇస్తే కొడుకుకి ఏరట, కొడుకుకి ఇస్తే తండ్రికి ఏరట. ఇంట్లో పంచాయతీలు నడుస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి గారు క్రాస్ చెక్ చేసుకోండి, మీకు ఇచ్చే సలహాలు ఎవడిస్తుండో. అది కూడా ఏంది, 10-15 ఎకరాలు ఉన్నోళ్ళకే ఇవ్వాల. 50 ఎకరాలు 60 ఎకరాలు మా సోమేష్ కుమార్కి ఉన్నాయి, 100 కొద్ది ఎకరాలు ఉన్నాయి. మా నవీన్ మిట్టలకు ఉన్నాయి, మా చాలామంది IAS ఆఫీసర్లకు ఉన్నాయి. సో వాళ్ళకి ఇచ్చారు ఆయనతో రైతు బంధు. వాళ్ళకి అవసరంలే. ఎవడెవడైతే నిజమైన వ్యవసాయదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి రైతు బంధు. 10-15 ఎకరాల వాళ్ళకి ఇవ్వండి. బీసీ డిక్లరేషన్ కోసం పోరు. నవంబర్ 10లోపు అమలు చేయకుంటే ఉద్యమిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర కులగణనను చేపట్టాలి. జనరల్గానైతే కులగణన చేసేదాకా లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళొద్దు. కానీ మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్కి కులగణన చేయకుండానే వెళ్తున్నట్టు టాక్ నడుస్తుంది. సో దయచేసి బీసీలారా అప్రమత్తంగా ఉండండి. బీసీలు అప్రమత్తంగా ఉండాలా. ఖచ్చితంగా కులగణన చేసిన తర్వాతనే ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పి మీరు కూడా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మాట్లాడాలి. ఖచ్చితంగా కులగణన అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 80% మంది బీసీలే ఉన్నారు. కానీ ఈ రోజున ఆ బీసీలకే అన్యాయం జరుగుతూ ఉన్నదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఆ బీసీలు ఓట్లేస్తేనే వీళ్ళు కూడా గెలిచిరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. సో 80% మంది బీసీలు ఉన్నారని చెప్పి వీళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు, మనస్సాక్షి ఒప్పుకోవట్లే. అందుకే కులగణన చేయమంటున్నాం అఫీషియల్గా. కానీ అది కూడా చేయకుండా వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. సో ఖచ్చితంగా మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను ఈ రకంగా మీకు చెప్తా ఉన్నా. ఎనీవేస్, ఎన్నో విషయాలు ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం. ప్రజా సమస్యలపైన స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ పెట్టచ్చు. మా వాళ్ళే మీకు కాల్ బ్యాక్ చేస్తారు. అండ్